ఒక రాజు అహంకారం, ఒక ప్రవక్త ప్రాణం, ఆకలితో ఉన్న వేలాది మంది, ఆ తర్వాత నీళ్లమీద నడిచిన ఒక అద్భుతం, ఇవన్నీ మత్తయి సువార్తలోని కేవలం ఒకే ఒక్క అధ్యాయం 14వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు. ఈరోజు మానవ బలహీనతకు, దైవిక శక్తికి మధ్య జరిగిన ఈ నాటకీయమైన ప్రయాణాన్ని మనం కలిసి విశ్లేషిద్దాం. మనం ఈ ప్రయాణాన్ని 6 భాగాలుగా చూద్దాం. ఇది ఒక రాజభవనంలో జరిగిన విషాదంతో మొదలై ప్రకృతి శక్తులపై ఉన్న అధికారం యొక్క అద్భుతమైన ప్రకటనతో ముగుస్తుంది. సరే, ముందుగా హేరోదు ఆస్థానంలోని చీకటి రాజకీయాలతో మన కథను మొదలుపెడదాం. మన ప్రయాణం రాజు హేరోదు ఆస్థానంలోకి అడుగుపెడుతోంది. ఇక్కడ రాజకీయ కుట్రలు, నైతిక సంఘర్షణలు, చివరకు ఒక భయంకరమైన వాగ్దానం, ఒక ప్రవక్త విషాదకరమైన ముగింపుకు ఎలా దారితీసిందో చూద్దాం. సో అసలు కథ ఏంటంటే, యోహాను రాజు చేస్తున్నది తప్పని సూటిగా విమర్శించాడు. దాంతో హేరోదికి కోపమొచ్చి అతని జైల్లో పెట్టాడు. కాని అతన్ని చంపడానికి మాత్రం కొంచెం వెనకాడాడు. ఎందుకంటే ప్రజలందరూ యోహానును ఒక ప్రవక్తగా చూస్తున్నారు, వాళ్లకి కోపం తెప్పించడం ఇష్టం లేదు. అంతా బానే ఉంది కాని తన పుట్టినరోజు పార్టీలో అతను తొందరపడి ఒక మాటిచ్చేశాడు. ఆ ఒక్క ప్రమాణం మొత్తం కథను మార్చేసింది. చూడటానికి ఈ మాటలు ఆ అమ్మాయి నోటినుంచి వచ్చినట్టున్నా ఆ మాటల వెనుక ఉన్న అసలైన శక్తి ఆమె తల్లి హెరోదియా పగ, తన కూతురి అమాయకత్వాన్ని ఒక ఆయుధంగా వాడుకుని తన పగ తీర్చుకోవాలని చూసింది. అధికారం, పగ ఎంత భయంకరంగా మారగలవో కదా. ఇక్కడే అసలు విషాదముంది. హేరోదు ఒక పెద్ద సందిగ్ధంలో పడిపోయాడు. ఒకపక్క యోహానును చంపడం ఇష్టం లేదు, మరోపక్క అంతమంది అతిథుల ముందు తన మాటను వెనక్కి తీసుకోలేని అహం. చివరికి అతని అహంకారమే గెలిచింది. ఒక నిర్దోషి ప్రాణం పోవడానికి ఆజ్ఞ ఇచ్చేశాడు. హేరోదు ఆస్థానంలోని ఆ చీకటి నుండి కథ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన ఒక స్పందన వైపు మారుతోంది. యోహాను మరణవార్త విన్నప్పుడు యేసు ఎలా స్పందించారు? ఆయన స్పందనలో దుఃఖం, కరుణ రెండూ కనిపిస్తాయి. తన బంధువు, తోటి ప్రవక్త మరణించాడని విన్నప్పుడు యేసు స్పందన చాలా మానవ సహజంగా ఉంది కదా. ఆ దుఃఖంలో కాస్త ఏకాంతం కోసం ఒక ప్రదేశానికి వెళ్లారు. కాని ఆయనకు ఆ ఏకాంతం ఎక్కువసేపు దొరకలేదు. యేసు వెళ్లిన చోటుకే ఒక పెద్ద జనసమూహం ఆయన్ని వెతుక్కుంటూ వచ్చేసింది. దీంతో ఆయన దుఃఖం కంటే ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఆయన శిష్యులకు ఒక అసాధ్యమైన సవాల్ను విసిరింది. ఈ నిర్మానుష్య ప్రదేశంలో వేలాది మందికి ఎలా ఆహారం పెట్టాలి? శిష్యులు ఆలోచించిన దాంట్లో తప్పేం లేదు. అది చాలా ప్రాక్టికల్ ప్రశ్న. సమయం మించిపోతోంది, అది అడవిలాంటి ప్రదేశం, మరి జనం వేలల్లో ఉన్నారు. వాళ్ల ఆకలి తీర్చడం ఎలా? సరిగ్గా ఈ సమస్యే చెరగబోయే ఒక గొప్ప అద్భుతానికి పునాది వేసింది. మరి వాళ్ల దగ్గరున్న వనరులేంటో చూస్తే పరిస్థితి ఎంత నిస్సహాయంగా ఉందో మనకర్థమవుతుంది. వేలాది మంది ఆకలితో ఉన్నారు, కాని వాళ్ల దగ్గరున్నది కేవలం 5 రొట్టెలు. అంతేకాదు 2 చిన్న చేపలు. మన దృష్టితో చూస్తే ఇది చాలా తక్కువ, కాని దైవిక దృష్టిలో ఇది ఒక అద్భుతానికి ప్రారంభం మాత్రమే. అక్కడ పరిస్థితి చూడండి, అంత గందరగోళం, అసాధ్యమనిపించే సమస్య. కాని యేసు మాత్రం చాలా ప్రశాంతంగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లారు. ఆయన చేసిన ప్రతి పనిలో ఒక అర్థం ఉంది, గమనించండి. ముందుగా వాటిని తీసుకున్నారు, తర్వాత ఆశీర్వదించారు, విరచారు, ఆ తర్వాత పంచమనిచ్చారు. ఇది కేవలం ఆహారం పంచడం కాదు, ఇది విశ్వాసం ఎలా పనిచేస్తుందో చూపించే ఒక ప్రక్రియలా ఉంది కదూ. ఇక ఫలితం ఎవ్వరూ ఊహించనిది. కేవలం పురుషులే 5,000 మంది. అంటే స్త్రీలు, పిల్లలతో కలిపితే ఇంకా ఎక్కువే. వాళ్లందరూ కడుపు నిండా తిన్నారు. కాని కథ అక్కడితో అయిపోలేదు. అందరూ తిన్న తర్వాత కూడా 12 గంపల నిండా ముక్కలు మిగిలాయి. ఇది కేవలం అవసరం తీర్చడం కాదు, ఇది దేవుని సమృద్ధికి ఆయన ఇస్తే ఎంత అపారంగా ఇస్తాడో చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం. ఇప్పుడు దృశ్యం ఒక్కసారిగా మారిపోతోంది. రాత్రి సమయం, తుఫానుతో అల్లకల్లోలంగా ఉన్న సముద్రం. ఈ అధ్యాయంలోని 3వ భాగానికి ఇది చాలా ఉద్రిక్తమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. సమయం రాత్రి 4వ జాము, అంటే తెల్లవారుజామున 3 నుండి 6 గంటల మధ్య సమయం. ఆ సమయంలో చాలా చీకటిగా, చల్లగా ఉంటుంది. శిష్యులు అలసిపోయి బలమైన గాలికి ఎదురుగా తమ పడవను నడపడానికి పోరాడుతున్నారు. తాము ఒంటరిగా ఉన్నామని వాళ్లు అనుకున్నారు. ఆ భయంకరమైన తుఫాను మధ్యలో నీటిమీద నడుచుకుంటూ ఒక ఆకారం తమ పడవవైపు రావడం వాళ్లు చూశారు.
ఇంకేముంది, వాళ్ళు భయంతో గట్టిగా కేకలు వేశారు. అది దెయ్యమనుకున్నారు. సరిగ్గా ఆ భయంకరమైన క్షణంలో యేసు మాటలు వాళ్ల భయాన్ని చీల్చుకుంటూ వచ్చాయి. నేనే, భయపడకండి అని చెప్పి ఆయన తన గుర్తింపును ప్రకటించి వాళ్లకు తక్షణమే ధైర్యాన్నిచ్చారు. ఇప్పుడు ఈ సంఘటనను మనం పేతురు కోణం నుండి చూద్దాం. అతని సాహసం, అతని తడబాటు, అతని ద్వారా ఇది ఒక వ్యక్తిగత విశ్వాస పరీక్షగా మారింది. ఈ స్లైడ్ పేతురులోని 2 కోణాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది. అతని దృష్టి యేసుపై ఉన్నంతసేపు అతను అసాధ్యాన్ని సాధించాడు, నీటిపై నడిచాడు. కాని ఎప్పుడైతే అతని దృష్టి చుట్టూ ఉన్న గాలి, అలలవైపు మళ్ళిందో భయం, సందేహం అతన్ని ముంచివేశాయి. పేతురును రక్షించిన తరువాత యేసు అతనిని మెల్లగా మందలించారు. అసలు సమస్య బయట ఉన్న తుఫాను కాదని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అసలు సమస్య పేతురు హృదయంలో మొదలైన ఆ చిన్న సందేహమే. విశ్వాసం నుండి దృష్టి మరలిన క్షణములోనే భయం మొదలవుతుంది. ఆ తుఫాను, ఆ సందేహం, ఆ తర్వాత రక్షణ, ఈ సంఘటనలన్నీ కలిసి ఒక శక్తివంతమైన ముగింపుకు దారితీశాయి. శిష్యులు తాము కళ్లారా చూసిన దాని నుండి ఒక గొప్ప సత్యాన్ని గ్రహించారు. తుఫాను నిలిచిపోయిన తరువాత వారి భయం కాస్త ఆరాధనగా మారింది. పడవలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ఒకే స్వరంతో ఒప్పుకున్నారు, నీవు నిజంగా దేవుని కుమారుడవు. మానవ బలహీనత, దైవిక శక్తి మధ్య జరిగిన ఈ ప్రయాణం ఈ గొప్ప సత్యంతో దాని గమ్యాన్ని చేరుకుంది. శిష్యులు ఎదుర్కొన్న ఆ పోరాటం మన జీవితాల్లో కూడా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. మన జీవితంలో కూడా తుఫాన్లు వస్తాయి. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇదే: మన భయాన్ని విశ్వాసంగా మార్చుకోవడానికి, మన దృష్టిని అలల నుండి రక్షకుడివైపు మళ్లించుకోవడానికి మనకు నిజంగా ఏం కావాలి?